భవన నిర్మాణ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి దర్శనం యాదగిరి ఆధ్వర్యంలో ఈ రోజు సర్వత్రిక సమ్మె సందర్భంగా జవహర్ నగర్ లో ఏఐటియుసి మరియు సిఐటియుసి సంఘాలు పాల్గొని నిరసన తెలిపారు. జిల్లా ముఖ్య అతిథులు కార్యవర్గ సభ్యులు టి శంకర్ ఎక్స్ ఎంపీటీసీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని దినాన్ని కొనసాగించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అవుట్సోర్సింగ్ కార్మికులకు 25,000 ఇవ్వాలి అని, కంపెనీలో పనిచేసే కార్మికులకు 8 గంటల పని దినాలు కొనసాగించాలని బ్రిటిష్ కాలం నుంచి ఈ చట్టాలను పోరాడి తెచ్చుకున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగేష్, సిఐటియు నాయకులు శ్రీమన్ నారాయణ, ఏఐటియుసి నాయకులు అంబల ఎల్లయ్య, గిరిజన సమైక్య నాయకురాలు అధ్యక్షుల శ్యామలలత, ప్రధాన కార్యదర్శి వి స్వరూప, శాఖ కార్యదర్శి సత్యం సాగర్, సహాయ కార్యదర్శి నాని, ఏఐటియుసి నాయకులు సిహెచ్ ఎల్లయ్య, శ్యామ్దాస్, మహిళా సమైక్య నాయకురాలు కోడస్ జయమ్మ, మల్లిక, నాగేష్, సతీష్, ఎన్ సీను, ఎం నర్సింగ్, ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు. మండల కార్యదర్శి దర్శనం యాదగిరి గారు, మరి సిఐటియు నాయకులు, సిపిఎం నాయకులు మరి నాగేష్ అన్న, మరి అదేవిధంగా శ్రీమన్నారాయణ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గిరిజన సమైక్య అధ్యక్షులు కార్యదర్శి స్వరూప నాయకు, మరి అదేవిధంగా శ్యామల లత, మహిళా సమైక్య సోదరిమణి జయమ్మ గారు, మల్లిక, అదేవిధంగా ఏఐటిసి నాయకులు ఎల్లయ్య గారు, మరి ఏ ఎల్లయ్య గారు, మరి గిరిప్రసాద్ నగర్ శాఖ కార్యదర్శి సత్యం సాగర్ గారు, అదేవిధంగా నాని, మరి సీనియర్ నాయకులు అశోక్ చారి, మరి అదేవిధంగా శ్యామ్ దాస్ గారి అందరికీ పేరు పేరున విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ దేశవ్యాప్తంగా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు దుర్మార్గంగా మరి వ్యతిరేకంగా ఈ చట్టాలను తీసుకొచ్చి మరి ఈ కార్మికులని అనుసరిస్తుంది. కాబట్టి దీని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మరి అన్ని పార్టీలు కలిపి ఇవాళ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా జవహర్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున మరి నిరసన తెలియజేసి మరి ఈ సమ్మెలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మునుముందు ఈ చట్టాలు ఇంకా చేయలేకపోతే ఖచ్చితంగా ఇంకా కార్మిక లోకం మేలుకొని ఈ ప్రభుత్వాన్ని మరి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. నుంచి మన నాగేశ్వరను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కామ్రేడ్స్ అందరికి కూడా మా విప్లవ అభినందనలు. ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఈ 12వ తారీఖు అన్ని వామపక్ష ప్రజాతంత్ర ట్రేడ్ యూనియన్స్ మొత్తం కూడా ఈ మోదీ సర్కార్ ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే అవలంబిస్తా ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు పిలుపునన్నది ఇవ్వడం అన్నది జరిగింది. దీనికంటే ముందు కూడా మనం 8 సార్లు సమ్మె అన్నది, అంటే ప్రభుత్వం వచ్చిన గత కాలం నుంచి కూడా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనము గతంలో కూడా 8 సార్లు మనం సమ్మెలు అనేది చేశాం. ఇప్పుడు 9వ మనం చేస్తా ఉన్నాము. ఈ 9వ ఏంటంటే కూడా ప్రతి రాష్ట్రంలో, ప్రతి రాజధాని నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు అందరు కలిసి కూడా, మహిళలు అందరు కలిసి కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన అనేది తెలుపుతా ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో పెద్ద ర్యాలీ జరగబోతుంది. మోడీ తెచ్చిన విధానం ఏంటంటే 12 గంటల పని దినాలను పెట్టాలనేది ఆయన ఉద్దేశం. ఒక కార్మికుడు ఇవాళ రేపు తిండి తినేదాన్ని 30 ఏళ్లకే 20 ఏళ్లకే షుగరు, బీపీ ఇవన్నీ నానా విధాల అనారోగ్య కారణాల వల్ల ఈ 8 గంటల పని దినాన్ని చేయడానికే కష్టకాలంగా ఉంది. 12 గంటల పని దినం అనేది బ్రిటిష్ వాళ్ళు చేసిన పాలన రీతిగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయలేకపోతుంది. కానీ దాన్ని వెనుకకు తీసుకోవాలి. 8 గంటల పని దినాన్ని కొనసాగించాలి. ప్రాణత్యాగాలు చేసి, ఉద్యమాలు చేసి తెచ్చుకున్న చట్టాలను నువ్వు నీ పార్టీ లేక ముందు నుంచి ఉన్నాయి. అవి ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడే ఆ చట్టాలు తెచ్చిరు. ఇప్పుడు నువ్వు వచ్చి చట్టాలు తీయడం అనేది అది దుర్మార్గమైన చర్య. ఏదైతే ఆ నల్ల చట్టాలను రద్దు చేసి కార్మికుల పక్షాన మీరు ఉంటేనే బాగుంటది. లేకుంటే పెద్ద ఎత్తున అన్ని పార్టీ సంఘాలు, అన్ని కుల సంఘాలతో కలిపి మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంటాయని తెలియజేస్తూ భవన నిర్మాణం నుంచి మేము జిల్లా నాయకులుగా ఈ యొక్క పిలుపునిచ్చినాము. అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ సభ ఇంతటి ముగించిందని కోరుతున్నాం.